ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ వర్సెస్ లంసమ్ వర్సెస్ ఎస్టిపి ఈ మూడింటి గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఏంటి, అదేవిధంగా వీటిలో ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎలా రిటర్న్స్ వస్తాయి. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు పిఎంఎస్ ఏఎఫ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మన్ గారు. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి రాజీవ్ గారు. సార్, ఇప్పుడు మరి సిప్ వర్సెస్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ఎస్టిపి, సో మూడింటికి డిఫరెన్స్ ఏంటండి చెప్తారా? డిఫరెన్స్ మనం రెగ్యులర్గా చేస్తున్నాం వీడియోస్ వీటి మీద. కాకపోతే కొంతమంది రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చదివాను. సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నేను చాలా మోసపోయాను, నేను ల్యాండ్ కొనుక్కుంటే బాగుండేది అని చెప్పి ఒక న్యూస్ రీసెంట్గా ఒక ఆర్టికల్. సో ఇలాంటి వారికి ఏం చెప్తారు, అసలు మూడింటికి డిఫరెన్సెస్ చెప్పండి. మంచి క్వశ్చన్ అడిగారు రాజీవ్ గారు. నేను కూడా గత ఎపిసోడ్స్ చూశాను. లంసంలో పెడితే ఎలా వస్తున్నాయి, సిప్లో పెడితే ఎలా వస్తున్నాయి. అసలు లంసమ్కి సిప్కి కంపేర్ చేయకూడదు. ఓకే, ఎందుకు చేయకూడదు? లంసమ్ ఇస్ లైక్ బల్క్ అమౌంట్. మీ దగ్గర 5 లక్షలు ఉందండి, సిప్ అంటే కొంచెం కొంచెం. మీ దగ్గర 5 లక్షలు ఉంది, ఇప్పుడు పెట్టారు. సిప్లో మీరు 5 లక్షలు ఇప్పుడే బెటర్ కదా. చిన్న చిన్న ఇటుకిటుగా పేర్చుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, నేను లేమ్యాన్కి అర్థమయ్యేలా చెప్తున్నాను. చెప్పండి. 5 లక్షలు అనుకోండి, మీ దగ్గర ఒక 100 మామిడి చెట్లు మొక్కలు ఉన్నాయి, ఇప్పుడు నాటారు. సపోజ్ 5 సంవత్సరాలకి మామిడికాయలు కాస్తున్నాయి అనుకోండి. అన్ని చెట్లు ఒకటేసారి అవును కాయలు వస్తాయి, పంట వస్తుంది, ఎక్కువ పంట వస్తుంది. ఇక్కడ మీరు 100 మామిడి చెట్లని ఒకటేసారి నాటారు కదా. ఇక్కడ మనం నాటకుండా ప్రతి నెల ఒకటి నాటుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, మొదటి నెల పెట్టింది 5 సంవత్సరాలకు వస్తుంది, రెండో నెల పెట్టిన మామిడి చెట్టు 5 సంవత్సరాలు 1 నెలకు వస్తుంది. అట్లా మీరు 5 సంవత్సరంలో పెట్టింది 10వ సంవత్సరంలో వస్తుంది. సో మీరు లంసమ్ని సిప్ని ఎప్పుడు డబ్బు రూపేణా కంపేర్ చేయకూడదు. మరి ఏ రూపేణా కంపేర్ చేయాలి? రిటర్న్ రూపేణా కంపేర్ చేయాలి. మీరు పెట్టిన డబ్బుకి అది ఎంతనా కావచ్చు, 10,000 కావచ్చు, ఇక్కడ 5 లక్షలు కావచ్చు, రిటర్న్ ఎంత వచ్చింది. ఇక్కడ లంసమ్ రిటర్న్ CAGR, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్. ఇక్కడ XIIR అంటే ప్రతి ఇన్స్టాల్మెంట్ పెట్టిన రిటర్న్. ఎప్పుడు కూడా లంసమ్కి సిప్కి రిటర్న్స్ ఒకటే ఉండవు. ఒక 2 to 3% డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఒక్కొక్కసారి లంసమ్లు ఎక్కువ రావచ్చు, ఒక్కొక్కసారి సిప్లు ఎక్కువ రావచ్చు. లంసమ్లు ఎప్పుడు ఎక్కువ వస్తాయంటే మీరు పెట్టిన తర్వాత మార్కెట్ బాగా పెరిగితే. ఇప్పుడు మీరు 2020లో పెట్టారు, మార్కెట్ బాగా పెరిగింది, ఇక్కడ లంసమ్లు ఎక్కువ వస్తాయి. మీరు పెట్టిన తర్వాత వాలటిలిటీ ఎక్కువ ఉంటే, అంటే పెరగటం తగ్గటం సిప్లు ఎక్కువ వస్తాయి. సో ఎప్పుడు కూడా లంసంలో పెట్టాం కదా, సిప్లో పెడితే నష్టపోయాము ఉండదు. సిప్ అనేది ఒకటేసారి డబ్బు లేని వ్యక్తులు సంపద సృష్టించుకునే అద్భుత అవకాశం. సిప్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు దీని మీద. మీకు సిప్లో 7 నుంచి 10 సంవత్సరాల పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కనపడదు. అవును, ఎందుకు కనపడదు అంటే మీరు పెట్టేది ఎంతండి, చిన్న డ్రాప్ వేస్తున్నారు, కొంచెం 10,000 పెడుతున్నారు. ఇక్కడ 5 లక్షలు ఒకటేసారి పెట్టారు. 5 లక్షలకు వచ్చే యూనిట్స్ ఇక్కడ 10,000తో అక్యుములేట్ కావు కదా. సో ఎప్పుడు కూడా లంసమ్ 5 లక్షలను ఒకటేసారి పెడితే 5 లక్షల సిప్ రూపాయలు పెడితే వచ్చింది ఇందులో ఇంత ఎక్కువ వచ్చింది, ఇందులో తక్కువ వచ్చిందని కంపేర్ చేయకూడదు. ఎప్పుడు కూడా మీ దగ్గర డబ్బు ఉంటే మార్కెట్ హైలో ఉందా, మీరు లంసమ్ని ఏం చేయాలంటే లిక్విడ్ ఫండ్లో పెట్టి ఒక 1 year, ఒక 6 months, ఒక 9 months STP, అంతేగాని 5 ఏళ్ళు కాదు. 5 ఏళ్ళు SIP చేసి ఒకటేసారి లంసమ్ పెట్టాం కదా, దీన్ని కంపేర్ చేయకూడదు. STP అంటే ఒక 6 నెలలు, ఇప్పటి నుంచి ఒక 6 నెలలు, హైలో ఉంటే అది కూడా ఒక 9 నెలలు, ఒక 1 year, మాక్సిమం అంటే 18 months STP చాలు. 5 ఏళ్ళు STP చేయకూడదు. అవును, ఓకేనండి. అయితే
మీకు మార్కెట్ డౌన్లో ఉంది, సపోజ్ డౌన్ అంటే ఏంటి, ఇప్పుడు ఆల్ టైమ్ హై మార్కెట్ 86కి వెళ్ళామండి మనం, సెన్సెక్స్ అది ఆల్ టైమ్ హై. ఎప్పుడు కూడా కొత్త రికార్డుకి వెళ్తే అది ఆల్ టైమ్ హై. అవును. ఇప్పుడు 80లో ఉంది, కొంతవరకు డౌన్లో ఉన్నట్టే. అవును, చాలా అంటే 70 అరౌండ్ 5,000 6 నెలల క్రితం 72కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 80 అంటే మీడియం ఉన్నట్టే. అప్పుడు మీరేం చేయాలి, 5 లక్షలు ఉన్నప్పుడు ఒక 2.5 3 ఒకసారి పెట్టి మిగతాది ఎస్టీపీలు పెట్టండి. ఓకే. 5 ఏళ్ళు పెట్టి కంపేర్ చేయకూడదు మీరు. ఒక 1 ఇయర్, ఒక 6 నెలలు, ఒక 9 నెలలు ఎస్టీపీ. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మరి మీరు ల్యాండ్ కొనుక్కున్నాము, ఎక్కువ రిటర్న్ వచ్చిందంటే ల్యాండ్లో మీరు ఒకటేసారి ఏం చేస్తున్నారు, ఒక 10 లక్షలు 15 లక్షలు పెడుతున్నారు. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు, సిప్లో నెలకు 10,000 20,000 పెడుతున్నారు. ఎలా కంపేర్ చేస్తారు? సేమ్ ఇక్కడ పెట్టినంత అమౌంట్ ఇక్కడ పెడితే కంపేర్ చేసుకో. అంటే ఏం కంపేర్ చేయాలి, డబ్బుని కాదు, రేట్ ఆఫ్ రిటర్న్ కంపేర్ చేయాలి. సిప్ అనేది ఒక ఆర్డినరీ పర్సన్, ఒక కామన్ మ్యాన్, ఒక పేద వ్యక్తి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 15-20 ఏళ్ళలో ధనవంతులు అవడానికి ఒక మిక్కిలి అవకాశం. సిప్ మీద నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే కామన్ మ్యాన్, పేద ప్రజల్ని మన ఎపిసోడ్ ద్వారా నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే దేశంలో ఉన్న ప్రజలకి, తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ధనికులు అవటానికి, సంపద సృష్టించుకోవడానికి అవకాశాన్ని దూరం చేస్తున్నట్టు. డబ్బు లేదు మీ దగ్గర, 10 లక్షలు 5 లక్షలు ₹1,00,000 కూడా లేదు, కానీ 30,000 జీతం వస్తుంది, నెలకు 5,000 10,000 పెట్టుకుంటే 15 to 20 yearsలో మీరు ఒక డీసెంట్ అమౌంట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు. అవును. ఇన్ఫ్లేషన్ ఉందా, ఉంది, 5 to 6% 4%, కానీ 12% వస్తున్నాయి కదా. ఇన్ఫ్లేషన్ 12% తెల్లట్లేదు కదా. అంటే ఇన్ఫ్లేషన్ కంటే 6 to 7 8% ఎక్కువ జనరేట్ చేసుకున్నారు కదా. ఎఫ్డీలో ఏం రావట్లేదు కదా, పోగా ఎఫ్డీ తగ్గుతుంది కదా. సో సిప్ మీద ఎప్పుడు కూడా సిప్ అనేది ఒక మంచి ఇన్స్ట్రుమెంట్. లంసంతో కంపేర్ చేసి సిప్ని నిర్లక్ష్యం చేయొద్దు. లంసం ఒకటేసారి పెట్టినప్పుడు మీరు ఎకానమీలో ఇప్పుడు పార్టిసిపేట్ అవుతున్నారు, సిప్లో ఒకటేసారి మీరు అంత డబ్బు కుమరించట్లేదు కదా. సో రేట్ ఆఫ్ రిటర్న్ కంపేర్ చేయాలి, నాట్ అమౌంట్. సో ఇది అర్థం చేసుకోవాలి. నేను చూసే ప్రజలు ఏం చెప్తున్నానంటే, ఒకటేసారి 5 లక్షలు లంసం పెడితే ఎక్కువ వచ్చింది, సిప్ రూపాయన పెడితే తక్కువ వచ్చింది లేదు. ఎక్స్ఐఆర్ రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకోండి, సిప్ క్యాల్కులేటర్ చూడండి. మీరు ఏం చేస్తున్నారు, ఒకటేసారి పెడుతున్నారు, ఎకరం మొత్తం మీరు పంట వేశారు, 5 ఏళ్ళు 1 year కోత వచ్చింది, ఫ్రూట్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఒకటేసారి పెట్టట్లేదు, ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మార్కెట్లో వోలటిలిటీ ఉంటుంది. వోలటిలిటీని జయించాలంటే సిప్ అనేది చక్కని మార్గం. సిప్ మీద అసలు నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకోవద్దు. అయితే ఇక్కడ మన ప్రజలకు ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమిటంటే, లంసం డబ్బు ఉందా, ఉంచుకొని కూడా మీరు దాన్ని 10 ఏళ్ల పాటు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు నష్టపోతారు. లంసం డబ్బు ఉన్నప్పుడు మీరు లంసం పెట్టేసేయండి. ఏ విధంగా పెట్టాలి, ఒకటేసారి పెట్టాలా, ఎస్టీపీలో పెట్టాలా, ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్, డిస్ట్రిబ్యూటర్స్, అడ్వైజర్స్ సలహా తీసుకోండి. లంసం ఉంచుకొని కూడా మీరు దీర్ఘకాలం పెట్టుకుంటే, బ్యాంకులో మీకు 10 లక్షలు ఉన్నాయి కానీ ఫస్ట్ మంత్ 10,000 పెట్టారు, మిగతా 9,90,000 బ్యాంకులో మీకు ఏం రాదు కదా. అవును. అయితే ఈ లంసంలో అయినా సిప్లో అయినా రిటర్న్స్ నాట్ గ్యారంటీడ్. ఎప్పుడు కూడా ఎకానమీకి అనుగుణంగా, ఈక్విటీకి అనుగుణంగా ఉంటుంది. కానీ డోంట్ కంపేర్ సిప్ అండ్ లంసం. ఒక్కొక్కసారి సిప్లో ఎక్కువ రావచ్చు, ఒకసారి లంసంలో ఎక్కువ. రిటర్న్స్ చూసుకోండి. లంసంలో 12% వచ్చింది, సిప్లో 11 రావచ్చు, 10 రావచ్చు, 14 రావచ్చు. లేదు సిప్లో 12% వచ్చింది, లంసంలో 14 రావచ్చు, 10 రావచ్చు. అమౌంట్ ని కంపేర్ చేయొచ్చు. ఓకే అండి. ఈ యొక్క అపోహ నిజాలు తెలుసుకొని ప్రజలను జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయమని నేను మీ ద్వారా చెప్తున్నాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. సో గైస్, మీ అందరికి అర్థమైంది కదా, సిప్ వర్సెస్ లంసమ్. సిప్ అంటే ఒక చెట్టుని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ చెట్లు పెట్టి ఒక్కసారి పెట్టేస్తే ఎక్కువ రిటర్న్స్ అనేవి మనకి ఆ టైంలో పీరియడ్ ఆఫ్ టైంలో వస్తాయి. కానీ మీరు ఒక్కొక్క చెట్టుని నాటుకుంటూ వెళ్తే ఆబ్వియస్లీ డిలే అవుతుంది. సో సేమ్ ఎగ్జాంపుల్తో చాలా చక్కగా వివరించారు సాల్మన్ గారు. మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం రిటర్న్స్ అనేవి ఎప్పుడు కూడా గ్యారంటీడ్ కాదు. మీకు మార్కెట్ వోలటిలిటీని బట్టి మాత్రమే మీకు రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా ఇలా జరుగుతుందని చెప్పి మీరు మైండ్ సెట్తో ఉండి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రాపర్ స్టడీ కూడా చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.